క్రిస్టియన్ బ్రెనార్డ్ అనే ఒక గొప్ప డాక్టర్ గారు, ఆయన పేరుగాంచిన గొప్ప డాక్టర్ గారు, ఆయన గుండె తీసి గుండె మార్చగలిగినంత స్పెషలిస్ట్. ఒకరోజు ఒక పేషెంట్ వచ్చాడు. ఒకరోజు ఆయన దగ్గరకు ఒక పేషెంట్ వస్తే ఆయన గుండెంతా కూడా పాడైపోయింది. ఆయన గుండెంతా కూడా పాడైపోయింది. మత్తు పదార్థాలతో అనేకమైన, నా ప్రియమైన బిడ్డరా, అలవాట్లకి బానిసైపోయి గుండెంతా కూడా పాడైపోయి, నా ప్రియమైన బిడ్డరా, జబ్బు పడిపోయింది. హృదయం అంతా కూడా, గుండె అంతా ఏమైపోయింది నా ప్రియమైన బిడ్డరా? జబ్బు పడిపోయింది. ఇక ఆ జబ్బు పడిపోయిన గుండెను మరి ఇది ఆపరేషన్ చేసినా బ్రతకడు, ఆపరేషన్ చేసినా బ్రతకడు, ఆపరేషన్ చేసిన ఎన్ని లక్షల రూపాయలు పెట్టినా బ్రతకడు. ఒకే ఒక్క మార్గం ఉంది, ఒకే ఒక్క పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం ఏంటంటే, ఒక గుండెను ఎవరైనా దానం చేస్తారంటే చెప్పండి, ఆయన గుండె తీసి ఈ గుండె ఈయనలో బిగిస్తానన్నాడంట. ఈ పాడైపోయిన గుండె, పాడైపోయి నలిగిపోయి రకరకాల స్థితిలో ఉండిపోయిన గుండెను తీసివేసి ఎలాగలా ఒక మనిషి గుండెను ఏం చేశాడంటే ఆయనకి బిగించాడు. ఏసేయమని తెలుసా? నీకు నూతన హృదయాన్ని ఇస్తాను అంటున్నాడు. ఏరే వాళ్ళ గుండె పెడతానంటలా ఏసయ్య. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, నూతన హృదయం మీకు ఇచ్చిదను, నూతన స్వభావం మీకు కలుగు చేసిదను, రాతి గుండెను తీసివేసి ఆ మాంసపు గుండెను మీకు ఇచ్చిదను, మాంసపు గుండెను నేను మీకు ఇచ్చిదనని